హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హఫీజ్. ఈరోజు మనం ఉన్నాం కొత్తవాల్గూడ ఎకో పార్క్. ఇది సిటీకి చాలా దూరంలో ఉన్నా కానీ నేచర్కి చాలా దగ్గరగా ఉంది. ఇంకా పార్క్ ఎంటర్ అవ్వగానే లెఫ్ట్లో ఒక మంచి స్పేషియస్ పార్కింగ్ ఉంటుంది. పార్కింగ్ ఫీజు ఏం లేదు, అలానే అక్కడే పెట్టేసి మనం పై వరకు నడుచుకుంటూ వెళ్ళాలి. టికెట్ కౌంటర్ పైనే ఉంటుంది. ఇట్లా ఈ రోడ్లోనే మెల్లగా పైకి నడుచుకుంటూ వెళ్తే పైకి వెళ్ళగానే ఒక మంచి వ్యూ కనిపిస్తుంది. ఇదే ఎంట్రన్స్, మెయిన్ ఎంట్రన్స్ మాట. చెట్లు చూసారు ఎట్లున్నాయో, ఆర్టిఫిషియల్ కాదు, న్యాచురలే. అలా రైట్ సైడ్లో కౌంటర్ కనిపిస్తుంది కదా, ఆ కౌంటర్ దగ్గర టికెట్ తీసుకోవాలి. ఈచ్ పర్సన్కి వచ్చేసి 100 రూపీస్. మేము వీక్ డేస్లో వెళ్ళాము, మరి వీకెండ్స్లో 200 ఉండొచ్చేమో. అట్లా టికెట్ తీసుకొని లోపలికి వెళ్తుంటే పక్కన చెట్లు చూసారా ఎంత బాగున్నాయో. అట్లానే ఇక్కడ బోర్డు వాక్ అని ఉంది. ఇదే లైక్ వుడెన్ బ్రిడ్జ్ లాగా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంది. ఇట్లా ఈ పక్కనే ఫ్లవర్స్ అవి మంచిగా చాలా బాగుంది. బోర్డు వాక్ పైకి వెళ్తాం. గైస్, ఇదే లేక్ వ్యూ. ఇట్లా ఈ బోర్డు మీద నడుస్తూ అట్లా లేక్ చూస్తూ గాలి మంచిగా వస్తుంది. అట్లా ఎంజాయ్ చేయొచ్చు. ఇట్లా పైకి ఎక్కేటప్పుడు ఈ స్టెప్స్ చూడటానికి చాలా బాగుంది, కానీ ఎక్కేసరికి సరదా తీరుతుంది. అలానే పైకి రాగానే ఇక్కడ సిటీ వ్యూ అనమాట, బాగుంది. అలానే బోర్డు ఇంకా అస్సలు నెవర్ ఎండింగ్ బోర్డు. ఇది చాలా అంటే చాలా పెద్దగా ఉంది. చాలా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ నుంచి ఆ లెఫ్ట్లో ఉండేదంతా హిమాయత్ సాగర్ లేక్ అనమాట. చాలా బాగుంది. ఇంకొక టిప్ ఏంటంటే, ఎక్కేటప్పుడు ఆ లెఫ్ట్లో ఇందాక చూపించిన బోర్డు మెట్లు ఎక్కి రాకండి, దిగేటప్పుడు వెళ్ళండి, మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఎక్కడానికి సాగు వస్తుంది. ఇదే మన బర్డ్ ఏవిరీ ఎంట్రన్స్ అనమాట. ఇట్లా కిందకి వెళ్ళి ముందున మొత్తం డోమ్ వేసి లోపలంతా పక్షులతో, అబ్బో అది వేరే లోకం, బాగుంది. లోపలికి వెళ్దా చూడండి. ఈ పక్కనే బర్డ్ ఎంట్రన్స్ దగ్గరలోనే ఒక క్యాంటీన్ ఉంది. ఆ క్యాంటీన్లో వాటర్ బాటిల్స్, ఇంకా సాఫ్ట్ డ్రింక్స్, ఇంకేమైనా స్నాక్స్ అట్లాంటివన్నీ దొరుకుతున్నాయి. ఇదే ఎంట్రన్స్ అన్నమాట. అక్కడ టికెట్ కౌంటర్లో టికెట్ తీసుకోవాలి. టికెట్ ప్రైస్ ఇక్కడ చూపిస్తున్నా చూడండి. ఇదే ఎంట్రన్స్. పక్షులు బయటకు రాకుండా ఉండేలాగా, మనుషులు ఈజీగా వెళ్ళేలాగా అనమాట ఆ చైన్ సిస్టమ్ పెట్టారు. చాలా బరువుగా ఉన్నాయి. ఈ డోమ్ చూడండి, లోపలికి రాగానే ఎంత బాగుందంటే అసలు అది వేరే లోకంలాగా ఉంది. అలా ముందుకు వస్తే ఇక్కడ ఇప్పటివరకు అంతా గ్రౌండ్ లెవెల్ అనమాట. కింద గ్రౌండ్ లెవెల్లో చిన్న చిన్న పక్షులు అన్నీ చూడొచ్చు. పైన ఫస్ట్ లెవెల్ అన్నట్టు ఒక లెవెల్ ఉందన్నమాట. ఆ లెవెల్లో మకావ్స్ అన్నీ, పెద్ద పెద్ద బర్డ్స్ అన్నీ ఉన్నాయి. అండ్ ఇక్కడికి మీరేమీ ఫుడ్ అంతా తీసుకురానవసరం లేదు. గ్రెయిన్స్ అవి వాళ్ళే ఇస్తున్నారు. వాళ్ళు ఇచ్చినవే మనం ఫీడ్ చేసుకుంటా ఫొటోస్ దిగొచ్చు. ఇక్కడ చూడండి బాతులు ఎట్లా తింటున్నాయి. ఆ ఫీడ్ కూడా వాళ్ళే ఇచ్చారన్నమాట. నాకు ఉరుకుతున్నాయి అప్పుడు.
గైస్ అట్లా పైకి వెళ్ళడానికి ఉన్నాం కదా. అట్లా చూస్తున్నా ఉంటాయి సార్ అట్లా అని రావు పైకి. కొరికేలాగే ఉంది చూస్తుంటే. రావట్లేదు వదిలేదు టైట్ పట్టుకుంటా సార్. చాలు గైస్ అట్లా బర్డ్ చేతి మీద ఎక్కించుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండండి, అవి కరుస్తున్నాయి. దాని ముక్కు చాలా అంటే చాలా షార్ప్ ఉంది అండ్ చాలా స్ట్రాంగ్ ఉంది. గైస్ ఇంకా బర్డ్స్ది వ్యూయింగ్ అయిపోయింది, చాలా బాగా మంచిగా ఎంజాయ్ చేసినాం. ఇంకా ఎగ్జిట్ అవుతున్నాం. చాలా బాగుంటాయి మంచిగా. ఇంకా కానీ 150 రూపీస్లో సచ్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ గైస్. మీరు కానీ హైదరాబాద్లో ఉంటే దిస్ ఇస్ మస్ట్ విజిట్ అని చెప్తాను నేను. ఓకే